నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వరదైపాలెం ఉపాధ్యాయుల క్రికెట్ టీం కు సింగిల్ విండో చైర్మన్ ఆనిముత్యం నందకిషోర్ రెడ్డిచే క్రీడా దుస్తుల వితరణ. రాష్ట్ర స్థాయి విజయంతో కప్ సాధించారని విజయీభవ అంటూ క్రికెట్ టీంను దీవించిన ఎంఈఓలు HM సింగిల్ విండో చైర్మన్. త్వరలో శ్రీకాళహస్తిలో జరిగే డివిజన్ స్థాయి ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలో తిరుపతి జిల్లా వరదైపాలెం మండలం జట్టు తరపున పాల్గొనున్న ఉపాధ్యాయుల క్రికెట్ టీం కు సింగిల్ విండో చైర్మన్ ఆనిముత్యం నందకిషోర్ రెడ్డి క్రీడా దుస్తులు వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓలు సరస్వతి, గున్నయ్య, ప్రధాన ఉపాధ్యాయుడు రమణయ్య, సింగిల్ విండో చైర్మన్ ఆనిముత్యం నందకిషోర్ రెడ్డి, మనమండల క్రికెట్ టీం ఉపాధ్యాయులు డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో విజయంతో కప్ సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం కోరిన వెంటనే క్రీడా దుస్తులు అందించిన సింగిల్ విండో చైర్మన్ ఆనిముత్యం నందకిషోర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎంఈఓలు HM రమణయ్య, ఉపాధ్యాయులు సన్మానించారు. వ్యాయామ దర్శకుడు బందుల కుమార్, PET ముద్దు కృష్ణ, ఉపాధ్యాయులు ఆనందరాజు, నాగమల్లేశ్వరి పాల్గొన్నారు. మన మండలంలో ఉండేటువంటి అందరి టీచర్లు ఒకరోజు పిలిపించి ఇక్కడ కండక్ట్ చేయాలనేది చాలా వరకు HMs తోటి అందరితో మాట్లాడడం జరిగింది. ఈరోజు దీనికి కావాల్సినటువంటి సామగ్రి అంతా కూడా చాలా వరకు మన టీడీలో తర్వాత PETల సహకారంతో వాళ్ళే ఎవరైతే డోనర్ ఉన్నారో వాళ్ళని ఎత్తుకొని పట్టుకొని వాళ్ళే చేసుకుంటున్నారు. ఈ డ్రెస్ది కూడా వాళ్ళే డోనర్ని పట్టుకొని ఈరోజు మండలం MRCలో మన చేతుల ద్వారా మా MRC సిబ్బంది ద్వారా ఇప్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన నందకిషోర్ రెడ్డి సార్ గారికి, అలాగే మా MDO గారికి, మన హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రమణయ్య సార్ గారికి, ఈ కార్యక్రమంలో సూత్రధారులు, పాత్రధారులు అయినటువంటి ఉపాధ్యాయులందరికీ పేరు నమస్కారాలు. మనకందరికీ తెలుసు, ఇది 2 monthsగా మనము ప్లాన్ చేసినాము. మండల లెవెల్ అందరికీ అజయ్ నేను యువరాజా ఒక బ్యాక్ ఉన్నా మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ME1 సరస్వతి మేడం గారికి, ME2 రమణయ్య గారికి, అది మన జెడ్పీ హై స్కూల్ HM గారికి, మరి ఇక్కడికి చేసినటువంటి మన వరదైపాలెం టీచర్స్ టోర్నమెంట్ టీం ఉపాధ్యాయులందరికీ, మరియు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు యాక్చువల్ చాలా సంతోషంగా నేను ఇక్కడికి వచ్చేదాకా స్టూడెంట్స్కి కాంపిటీషన్ అనుకున్నాను. తర్వాత టీచర్స్ అన్నాక అది గవర్నమెంట్ ఇలాంటి ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడం అనేది చాలా మెచ్చుకోదగిన, అభినందనీయమైన విషయము. ఎందుకంటే చాలా ఫిజికల్ ఫిట్నెస్, ఎప్పుడైతే మన ఉపాధ్యాయులు మనకు తల్లిదండ్రి, గురువు, దైవం అంటారు, అంత ఇంపార్టెన్స్ ఇస్తాం మన లైఫ్లో గురువుకి. సో ఉపాధ్యాయులు ఎప్పుడైతే మనకు మోటివేషన్ ఉంటారో స్టూడెంట్స్కి అంత చక్కగా ప్రతి విషయంలో రాణిస్తారు అనేది నాకున్న ఆలోచన. అలానే ఇలాంటి ప్రోగ్రామ్స్ మరి ఎన్నో జరగాలి. అండ్ ఈ ప్రోగ్రామ్ మీరు అందరూ సేఫ్టీ కారిక్ బాల్, అది 4 piece బాల్ అని చెప్పారు. మామూలుగా కారిక్ బాల్ అంటేనే చాలా భయం ఉంటుంది. ఎలా అయిపోయిందంటే కారిక్ బాల్ నుంచి లబ్బర్ నుంచి ఆఖరికి 2005 నుంచి కూడా నేను 2005లో ఈ మండలానికి రావడం జరిగింది, నా స్థానిక మండలం ఇది. కానీ అంతకుముందు కేరళకి చాలా తక్కువైన ఇంపార్టెన్స్ ఉండేది. కానీ ఈ 2005లో వచ్చిన తర్వాత ఒక స్థాయిలో తీసుకురావడానికి కారణం ఎవరైనా ఉన్నారంటే మీడియా మిత్రులే. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నాతో పాటే జర్నీ, వాళ్ళందరిది కూడా ఎక్కడైనా సరే ఏదైనా సరే నలుమూలలో పంపించేటువంటి విషయాలు ఏదైనా ఉంటే అది మీడియా మిత్రులే. ఎందుకంటే వెనకబడినటువంటి కాన్స్టిట్యున్సీ అనేసి ఇంతకుముందు చెప్పేవాళ్ళు గతంలో.
కానీ ఈరోజు అభివృద్ధి ఈ జిల్లా లేకపోతే రాష్ట్రంలోనే అభివృద్ధి మండలము లేకపోతే అభివృద్ధి జిల్లా ఏదైనా ఉందంటే అది తిరుపతి జిల్లానే అవుతుంది. దాంట్లో ప్రధాన ఘట్టం ఏదైనా ఉందంటే అది వరదేపల్లి మండలమే అవుతుంది. ఎందుకంటే ప్రపంచం చేసిన మండలం ఈ మండలము. ఆ స్థాయికి మన క్రీడలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి, తర్వాత సహకారం అందించడానికి, తర్వాత అందరికీ తెలియపరచడానికి, ప్రతి ఒక్క విద్యార్థికి ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి వారు ఎవరు ఉన్నారంటే మీడియా మిత్రులే. వాళ్ళు వేసినటువంటి ప్రచారం, వాళ్ళు వేసినటువంటి ఇచ్చేటువంటి దీని మీదనే ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇన్స్పిరేషన్ అయ్యి పిల్లల్ని క్రీడల పక్క తిప్పేసడం జరుగుతుంది, మళ్లించడం జరుగుతుంది. అందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పినా సరే సరిపోదు వాళ్ళందరికీ కూడా. సో ఈ సందర్భంగా వారందరికీ కూడా పేరున ప్రతి మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మనమందరం ఎదురు చూసినటువంటి గౌరవనీయులు ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ అయినటువంటి ఆనిముత్యం నందకిషోర్ రెడ్డి గారిని మాట్లాడాల్సింది కోరుచున్నాను.